హాయ్ అండి, నేను ఉడకపెట్టిన ఎగ్గులతో ఇవాళ ఫ్రై చేసుకుంటున్నానండి. దానికి కాను 8 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. ఎల్లో తీసేసానండి, మీకు కావాలంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు. శనగపప్పు ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి స్లైసెస్గా. దీనికి ఇంకో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలండి. దీన్ని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గుడ్లు కూడా ఇందులో వేసి గుడ్డు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ వేసేసుకుంటున్నానండి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రసమన్నంలోకి, సాంబార్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.